వీక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగుకు స్వాగతం. ఒక రోజు ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ప్రతి ఇంటిలో వెలుగుతోంది ఆనందాల కాంతి. ప్రతి ఒక్కరూ పలుకుతారు సంక్రాంతి లక్ష్మికి ఘనంగా మంగళహారతి. ఈ పండగ 3 రోజులు ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. రంగవల్లులు, గొబ్బెమ్మ పాటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, జానపదుల రాగాలు, గాలిపటాలు కనువిందు చేస్తాయి. అచ్చ తెలుగు పలుకుబడులతో అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు నుడికారాన్ని, సాంప్రదాయానికి వన్నె తెచ్చే సంక్రాంతి రమణీయతని మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. వాయువుతో కలిపి ఆడేది ఇలా చేస్తారు. ఏ నడిపిస్తారు, బి కాజేస్తారు, సి తగిలిస్తారు, డి ఎగురేస్తారు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నడిపిస్తారు అయితే ఏ, కాజేస్తారు అయితే బి, తగిలిస్తారు అయితే సి, ఎగురేస్తారు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. సంక్రాంతి ప్రాశస్త్యాన్ని మనకు తెలియజేస్తున్నారు ప్రముఖ చారిత్రక నవలా రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. రేగిపండ్ల సువాసన వలె చేమంతులతో, దవనాలతో మనల్ని పలకరించే ఉత్సవం సంక్రాంతి. సంక్రాంతి అంటే అర్థం ఏమిటంటే సమ్యక్ క్రాంతి అంటే పూర్తిగా ఒక పరివర్తన రావటం అని అర్థం. ఇప్పటి వరకు సూర్యగమనం దక్షిణాయనంలో ఉంటుంది. అయనము అంటే మార్గం అంటే ప్రయాణం చెయ్యటం. దక్షిణ దిక్కుగా సూర్యుడు పయనిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారి పరివర్తన చెంది ఉత్తర దిశకు మారిపోతాడు. ఇది సృష్టిలో అతి పెద్ద పరిణామం, ప్రకృతిలో అతి పెద్ద మార్పు. అందుకని దీనికి సంక్రమణం అని పేరు పెట్టారు. మకర సంక్రమణం. దీని యొక్క సౌభాగ్యాన్ని ఎక్కువగా మనం పల్లెల్లో చూస్తూ ఉన్నాం. హరిదాసులు, జియ్యర్లు, చాత్తాద స్వాములు వీళ్ళందరూ కూడా పల్లెటూళ్ళల్లో గంగిరెద్దులను ఆడిస్తూ వచ్చేటువంటి వాళ్ళు. రకరకాల ఉత్సవాలు, వేడుకలు, జాతరలు అన్నీ సంక్రాంతికి కనపడతాయి. బొమ్మల కొలువు పెట్టడం. బొమ్మల కొలువులో 9 మెట్లు పెడతారు. ముందు జలచరాలు పెట్టాలి, తర్వాత భూచరాలు పెట్టాలి, ఆ తర్వాత వివిధ వృత్తులకు చెందించినటువంటి వాళ్ళని పెట్టాలి, ఆ తర్వాత మానవులు, ఆ తర్వాత దైవీ మానవులు అంటే రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళ యొక్క విగ్రహాలు పెడతారు. ఆ పైన దేవతల విగ్రహాలు పెడతారు. ఇలా పరిణామాత్మకంగా 9 మెట్లు పెడుతూ ఉన్నారు. అంటే సృష్టి ఎలా పరిణామం చెందిందో తెలియకుండానే మనం ఈ బొమ్మల కొలువు ద్వారా పిల్లలకు తెలియజేస్తున్నాము అని అర్థం. ఇలా సంక్రాంతిలో వినోదం ఉంది, విజ్ఞానం ఉంది, వేడుకలున్నాయి, ఆటపాటలున్నాయి, కోలాటాలున్నాయి. మనకు సంక్రాంతి అని అంటే మొత్తం భారతీయ సంస్కృతికి, తెలుగువారి యొక్క ఆనందాలకు, ఆశలకు, ఆకాంక్షలకు ఉన్నతమైనటువంటి ఉత్సవం. కాబట్టి కవుల కళాలు, గళాలు ఈ పండగను చూసి పులకరించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సంక్రాంతి రోజుల్లో బొమ్మల కొలువులు పెడతారు. సౌభాగ్యంతో వర్ధిల్లాలని స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాంటి బొమ్మల కొలువును ఈ చిన్నారులు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ వైభవాన్ని మీరు తిలకించండి. మన భాషకు, ఆచారానికి ఉన్న సంబంధాన్ని ఈ పాటలో ఆలకించండి. తెలుగు సాహిత్యంలోని సంక్రాంతి పండగ ప్రాకృతిక సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక అంశాలను మనకందిస్తున్నారు
ప్రముఖ కవి, విమర్శకులు వాటరేవు చినవీరభద్రుడు. సంక్రాంతి అంటేనే పంటల పండుగ, వెలుతురు పండుగ. బహుశా ప్రపంచంలోనే ఇట్లా వెలుతురిని పండుగ చేసుకునే జాతి, దేశం, ప్రాంతం మనమేనేమో. అయితే ఈరోజు నాకు తక్షణం స్ఫురిస్తున్నది తెలుగు కవి కాకపోయినప్పటికీ ఈ వెలుతురునంతటినీ గానం చేసినటువంటి తిరుప్పావై. ఆండాళ్ తిరుప్పావైలోని ఈ 3వ పాశురానికి కృష్ణశాస్త్రి గారు చేసిన అనుసరణ చూడండి. ఎనలేని సిరులతో నిండును ఈ సీమ ఈతి బాధలు కలుగకుండును, మునుకొని త్రివిక్రముని నామములు పాడి మొనసి మా నోమునకు తానమాడితిమేని, నెల నెల 3 వానలు కురియును బలిసి ఏపుగా పైరులెదుగును, అలా పైరు సందులను మీలెగురును కలువల ఎలతేండ్లు కనుమూయును, కడగి కూర్చుండి పొంకంపు చండులను ఒడిసి పితుకగా పట్టి 2 చేతులను ఎడము లేకుండా పెనుజడుల ధారలను కడవల ఉదార గోక్షీరములు కురియును. అద్భుతమైనటువంటి గీతం ఇది. ఆమె ఏమంటోందంటే ఈ కాలంలో ప్రత్యక్షమవుతున్న భగవంతుని మనం ఉపాసిస్తే దాని ఫలితం ఏమిటంటే లోకమంతా కూడా ఈతి బాధలు కలగకుండా ఉంటాయి. కొట్టాల్లో గోవులు కడవలు నిండుగా కడవలు పొంగి పొర్లేటట్టు పాలు చేపుతాయి. పొలాల్లో మోకాలు లోతు నీళ్లల్లో ఎర్రటి చేపలు పైకి ఎగురుతాయి. పంటలు పూర్తిగా వెన్నుదాల్చి సుభిక్షంగా పండుతాయి అని. బహుశా సంక్రాంతి అంటే పాడి పంటలు పొంగిపొర్లే దారిలో మనం పాటుపడ్డమే. మన తెలుగు లెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచించిన ఓ సంక్రాంతి పద్యాన్ని వినిపిస్తున్నారు ప్రముఖ రచయిత, నటులు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ. కొసరి నూరిన పచ్చి పసపు పూత మొగాన గుమ్మడి పూదుమారమ్మునద్ది, కండరేగడ ఆరబండి కన్పండువై పొల్చు మిరియపు పండు బొట్టు పెట్టి, మిరియపు పండు బొట్టు పెట్టి అనే ప్రయోగం తుమ్మల గారు తప్ప నాకు తెలిసినంతమటికి ఎవరు వాడలేదు. వలిపమ్మునకు ఒక్క వాసి హెచ్చైనట్టి అంటే మనం కట్టుకుంటే ఒలిపం అంటే వస్త్రం. వలిపమ్మునకు ఒక్క వాసి హెచ్చైనట్టి, నూను మంచు తెలి నూలు చీరగట్టి అంటే తెలి చీర తెల్లనైనటువంటి, మరి మంచు తెల్లందే కదా. బంతి పువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి, ఇప్పుడు ఈ ఋతువులో బంతి చేమంతి సమృద్ధం కదా, విపరీతంగా వస్తాయి కదా, తోరణాలు కడతాం. కబరీ భరమ్ము చక్కన కుదిర్చి అంటే బంతి పూలు చేమంతి పూలు నాగరిక కంతలు పెట్టరేమో కానీ పల్లెటూరు స్త్రీ తప్పనిసరిగా కబరీభరములు అంటే కొప్పులు పెట్టుకుంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పంట కళ్ళాలు మునుబరాబరులు చేయ, రాత్రులు వెన్నెలలో ఆ కళ్ళాలు కొట్టడం అనేటువంటిది ఇప్పటికీ పల్లెటూరులో కొన్ని చోట్ల ఉన్నాయి. గూడు గట్టిన తెలి మబ్బు గొడుగు నీడా కదలి వచ్చెను భాగ్యాల కడలివోలే, మకర సంక్రాంత లక్ష్మి మకర సంక్రాంత లక్ష్మి హేమంత వీధి. సంక్రాంతి పండుగలోని రమణీయతను, సాంప్రదాయాల సంతోషాన్ని ఓ బృందగీతంలా పాడుతున్నారు కొందరు చిన్నారులు. దుక్కు దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజు గారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవునాటి అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 గొబ్బియల్లో. విత్తనం విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట, రాజు గారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునాటి అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 గొబ్బియల్లో
మొక్క మొక్క మొలిచిందంట ఏమి మొక్క మొలిచిందంట రాజు గారి తోటలో జామ మొక్క మొలిచిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా పావనగిరి గొబ్బిలో గొబ్బియలో గొబ్బియలో పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజు గారి తోటలో జామ పువ్వు పూసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా పావనగిరి గొబ్బిలో గొబ్బియలో 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 పింద పింద వేసిందంట ఏమి పింద వేసిందంట రాజు గారి తోటలో జామ పింద వేసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా పావనగిరి గొబ్బిలో గొబ్బియలో 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 కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజు గారి తోటలో జామ కాయ కాసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా పావనగిరి గొబ్బిలో గొబ్బియలో గొబ్బియలో పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజు గారి తోటలో జామ పండు పండిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా పావనగిరి గొబ్బిలో గొబ్బియలో గొబ్బియలో. నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా పండగ శోభ కళతప్పుతోంది. పండగ జరుపుకునే తీరులోనూ పూర్తిగా మార్పు వస్తోంది. ఈ విషయాలను ప్రముఖ సాహితీవేత్త ముక్తేవి భారతి గారి మాటల్లో విందాం. భవిష్యత్ తరాల్లో ఈ సంక్రాంతి లాంటి గొప్ప పండుగ గురించి చెప్పేవాళ్ళు ఉండరు, తెలుసుకునేవాళ్ళు ఉండరు. నాకు అనిపిస్తుంది ఈ కుటుంబ వ్యవస్థలో కూడా వ్యాపార దృష్టి వచ్చిందేమో. ఇప్పుడు ఒక సెలవులకి ఒక పల్లెటూరికి వెళ్ళి అమ్మమ్మనో నాయనమ్మనో చూడడం కన్నా సెలవులకి విశ్రాంతి గృహాలకు వెళ్ళడం, రిసార్ట్స్కి వెళ్ళిపోయి ఆనందంగా గడపడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ పండుగల యొక్క శాస్త్రత కానీ పండుగల యొక్క ఆనందం కానీ నిలబడాలంటే రెండు ప్రయత్నాలు ఉన్నాయండి. ఒకటి ఇంట్లో తల్లిదండ్రులు పండుగ గురించి చెప్పడం. పోనీ తల్లిదండ్రులు అందరూ చాలా ఉక్కిరిబిక్కిరిగా పనుల్లో ఉంటారు అంటే పాఠశాలలో ఉపాధ్యాయుల బాధ్యత. చిన్న పిల్లలకి ఒక వ్యాసం రాయించడం, ఒక కథ రాయించడం, ఒక పాట చెప్పడం, ఒక నీతివాక్యం చెప్పడం, దీని ద్వారా మన పండుగలు వాటి ప్రాముఖ్యతను చెప్పాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ పాట మీకోసం. డూడు డూడు బసవన్న డూడు డూడు ఎంకన్న శివుని మాటకు శిరసాడించి పార్వతి మురియగ పరుగులు తీసి విద్యలు చూపర పెద్దవారికి డూడు డూడు బసవన్న డూడు డూడు ఎంకన్న పెబు గారికి దండం పెట్టు పాదం వంచి భక్తిగా పెట్టు పట్టు సాలువలు కప్పెదరంట పైడి మువ్వలు కట్టెదరంట డూడు డూడు బసవన్న డూడు డూడు ఎంకన్న ఇంటికొక్కడు ఈరభద్రుడు పంచకొక్కడు బసవేశ్వరుడు చల్లగా వెలసి ప్రభువులు అంటే కళ్ళ వేడుకలు మనకంట డూడు డూడు బసవన్న డూడు డూడు ఎంకన్న ఎండి కొండల ఈశ్వరుడండి భమిడి కొమ్ముల బసవయ్యండి ఏడు కొండల ఎంకన్నండి వెంటనే ముడుపులు పట్టుకురండి డూడు డూడు బసవన్న డూడు డూడు ఎంకన్న. పర్వదిన సంబరాన్ని కళ్ళకు కట్టే ఓ గీతాన్ని ఇప్పుడు విందాం. అటవీ స్థలములకే గుదమా వటపత్రములను కోయుదమా గుంటలు గుంటలు తవ్వుదమా గోలీకాయలు ఆడుదమా గులాబీ దండలు గుచ్చుదమా గురువుల మెడలో వేయుదమా సన్నజాజులు అల్లుదమా సఖియా మెడలో వేయుదమా అటవీ స్థలములకే గుదమా వటపత్రములను కోయుదమా అటవీ స్థలములకే గుదమా వటపత్రములను కోయుదమా. సంక్రాంతి అంటేనే సంబరాల హరివిల్లు, సరదాల సరాగాలు. ఈ పండగలోని తేట తెలుగు తేనీయలని హాస్య చతురతలని మీకందిస్తున్నాయి సంక్రాంతి భాషా చమక్కులు. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి సంబంధించిన చమత్కార పద్యాలు, విశేషమైన సామెతలు,
జాతీయాలు మనం చెప్పుకుందాం. ఒకసారి ఒక శివార్చకుడు శివాలయంలో పని ముగించుకుని ఇంచుమించు సంక్రాంతి వేళల్లో ఇంటికి ఎడుతున్నాడు. ఆయనకు ఎద్దు తోలుకుని ఒక ఆయన వస్తున్నాడు. ఆ ఎద్దు అన్నాక ఏదో తినగా ఉంటుందా, అది ఏదో కాస్త కొమ్ము విసిరింది. కొంచెం ఈయన పక్కకి దూకాల్సి వచ్చింది. ఆ పక్కనే బురద ఉందో మట్టి ఉందో కానీ అది ఈయన మీద చెందింది. దాంతో ఆయన కోపం వచ్చేసింది. వెంటనే సరిగ్గా చూసుకోలేవా, అది గంగిరెద్దు కాదు, నువ్వు గంగిరెద్దులాగే ఉన్నావు అని కొంచెం అనేసరికి ఆయన కోపం వచ్చింది. ఆ మాట పెరిగింది. దాంతో నేను శివార్చకుణ్ణి, ఇంత చేస్తే ఇది శివుడు వాహనం, వాహనానికి వాహనం యజమానికి లొంగి ఉండాలి అనేసరికి ఏం అక్కర్లేదండి, అసలు మీ శివుడి కంటే మా ఎద్దే ఎక్కువ అన్నాడు. గంగిరెద్దును తోలేవాడు అని గంగిరెద్దు గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆతడంబ కుమగండు ఈతడంబ కుమగుండు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు, అతడు శూలముదోయు ఇతడు వాలముదోయు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు, ఆతడమునవేయు ఇతడు కొమ్మునదోయు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు, అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే నితను ఘనుడు, శూలియతడు కాపుల కూలి ఇతడు దేవుడతడు కుడితంత దేవునితడు, ఎద్దు లేకుండా నడువలేడీశ్వరుండు ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు, ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు, ఆతడంబ కుమగండు ఈతడంబ కుమగుండు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. పరమేశ్వరుడు అలాగో అంబ కుమగుడు అంటే అంబికాపతి, అంబిక అంటే ఇంకో అర్థం మరి తల్లి అని అర్థం ఉంది. అంచేది మీ శివుడు అంబికాపతి అయితే మావాడు కూడా ఇంచుమించు అంతేనండి. అతడు శూలముదూయు ఇతడు వాలముద్రోయు ఎలమిన అతని కంటే నితను ఘనుడు. శివుడి మీదకి ఎవరైనా వస్తే శివుడు శూలాన్ని తిప్పుతాడు, ఈయన మావాడు శూలం తిప్పక్కల్లా తోక తిప్పాడంటే పరిగెడతాడు. ఇప్పుడు నువ్వు పరిగెట్టావుగా అన్నాడు ఆయన. ఆతడమునవేయు ఇతడు కొమ్మునదూయు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. మీ శివుడికి ఏదైనా యుద్ధం చేయాలి అంటే త్రిపురాసుర సంహారం బాణం వేయాలి, మా వాడు కొమ్మను దుయ్యాలంటే ఏం అక్కాల, నీలాంటి వాళ్ళందరూ వెళ్ళి కాలంలో పడతారు అని చెప్పాడు అంతే. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. శివుడు దిగంబరుడు అని పేరు అంటే నిజానికి ఏమీ బట్టలు కట్టుకోవడం అర్థం కాదు, తప్పుడు అర్థాలు చెప్పకూడదు, అలా ఉండడు ఆయన. దిక్కులే వస్త్రముగా కలిగిన వాడు అంటే విశ్వమంతా ఆయన స్వరూపమే. అక్కడి నుంచి ఏదో దిగంబరుడు అంటే వస్త్రాలు లేనివాడైనా మాటవాడు వాడుకలోకి వచ్చేసింది. మరి ఆ ప్రకారం చూస్తే అది తప్పే కదా, వస్త్రాలు లేకుండా తిరగడం ఎంత దేవతలు అయితే మాత్రం. అంటే దిగంబరుడయ్యా మావాడు అలాగా పీతాంబరుడు అన్నాడు. ఎందుకంటే గంగిరెద్దు మీద ఎక్కువ మంది అందరూ పట్టు పంచెలు వేస్తారు, పట్టు చీరలు వేస్తారు, పాత పట్టు చీరలు పాత పట్టు పంచెలు గంగిరెద్దు మీద వేసేవారండి. మన సంస్కృతిలో ఉండే త్యాగభావం చూడండి. గంగిరెద్దుని మహావిష్ణు స్వరూపంగా భావించి దానికి ఇచ్చేవారు. వాళ్ళు కూడా ఏమిటో ఆ బట్టలు కట్టుకునేవాళ్ళు కాదు, ఎద్దు మీద అందంగా కప్పేవాళ్ళు అంతే, అదో అలంకారం అంతే. గంగిరెద్దు చాలా వైభవంగా ఉంటుంది. శూలియతడు కాపుల కూలియతడు, మా దేవుడు శూలయ్య అంటే మావాడు కూలి, అక్షరమే తేడా, ఈయనేమైనా తక్కువడా. అలాగే దేవుడు ఆయన దేవుడయ్యా అంటే మావాడు కూడా దేవుడే అన్నారు. అంటే దేవుడు అంటే దేవుతాడు అని అర్థం. ఇక్కడ కుడితంత దేవునితడు, ఆయన దేవుడు ఈయన దేవును, పెద్ద తేడా ఏముంది, ఒక అక్షరమేగా. అదేంటి తెలుగు భాష గొప్పతనం. ఒక అక్షరం చిన్నది మార్పు చేస్తే ఎంత అర్థం మారిపోతుందో, ఎంత చమత్కారం పుడుతుందో చూడండి. చివరిగా ఏమంటున్నాడంటే కవి, ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు. ఇంత ఒక్క మాటలో చెబుతున్నాయే మీ అయ్యగారికి మీ దేవుడికి మా గంగిరెద్దుకి తేడా. ఈశ్వరుడు లేకపోయినా మా ఎద్దు నడుస్తుంది, దానికి ఈయన ఎక్కాల్సిన పని లేదు, ఎక్కకపోతే ఇంకా సుఖంగా నడుస్తుంది. కానీ ఎద్దు లేకుండా ఈశ్వరుడు ఎక్కడికైనా వెళ్ళగలడా, ఎవరికి ఎవరు వాహనం అయ్యా అన్నాడండి. అందుకే మనం ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడూ సంస్కృతిలో కులాల పేరు మీద కానీ మతాల పేరు మీద కానీ ఐశ్వర్యం పేరు మీద కానీ అహంకారం ప్రదర్శించకూడదు. అది మన సంస్కృతికి హిందూ ధర్మానికి వ్యతిరేకం. అన్ని వృత్తుల వారు భగవత్ స్వరూపులే, అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటోంది వేదం స్పష్టంగా. అందుకని అణువైనా మహత్తైనా భగవత్ స్వరూపమే అన్నప్పుడు గంగిరెద్దైనా ఈశ్వరుడైనా భగవత్ స్వరూపమే అనేది సంక్రాంతి పండుగ సందర్భంగా మనం గుర్తుపెట్టుకుందాం. తల్లులు పిల్లలకు శుభం కలగాలని భోగిపళ్లతో ఆశీర్వదించే ఓ పాటని తిలకించండి. గల్లు గల్లున దమ్మిడిలో జల్లు గాల్లో నెరేడి
మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. వాయువుతో కలిపి ఆడేది ఇలా చేస్తారు. ఏ నడిపిస్తారు, బి కాజేస్తారు, సి తగిలిస్తారు, డి ఎగురేస్తారు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నడిపిస్తారు అయితే ఏ, కాజేస్తారు అయితే బి, తగిలిస్తారు అయితే సి, ఎగురేస్తారు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. బావి అంటే నీటి కోసం లోతుగా తవ్వేది. మరి భావి అంటే భవిష్యత్తు అని అర్థం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత తాడి శివారెడ్డి, దాహెస్, భరూచ్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం. సంక్రాంతి సంబరాలు, తెలుగు సాంప్రదాయాలు, వీటితో ముడిపడి ఉన్న తెలుగు నుడికారాన్ని కాపాడుకున్నప్పుడే తెలుగువారిగా మన కీర్తి కలకాలం నిలుస్తుంది. ఇటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిండుగా వెలగాలని ఆకాంక్షిద్దాం. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.